హలో అండి, బాగున్నారా? నమస్తే. పవర్ స్టార్ మెగాస్టార్ గారు దండం పెట్టమంటారు. నేను మెగాస్టార్ కదండి. ఇప్పుడు అవినాష్ అభిమాన్ అంతే, జస్ట్ అవినాష్. మీకు దండం పెడితే అది చాలా అఫీషియల్ గా ఉంటుంది కార్యక్రమం అని. మీరు దండం పెట్టి మీ వాయిస్ తగ్గించుకోవద్దు, నా వాయిస్ పెంచవద్దు ప్లీజ్ దయచేసి. ఎస్, అందరు ఎలా ఉన్నారు? జై బాలయ్య, జై బాలయ్య. చూడు, కూటమిని ఒకే వైపు చూడు, రెండో వైపు చూడ అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏమండి, అసలు ఒకే వేదిక మీద నేను ఫస్ట్ నిలబడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇటు చూస్తే పవర్ స్టార్ గారు, అటు చూస్తే మోదీ గారు, అటు చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మన పద్మ విభూషణ్ మెగాస్టార్ గారు, ఇటు చూస్తే అవినాష్. తట్టుకోలేకపోయాను. కానీ ఒక జీవితంలో గుర్తుండిపోయే ఈవెంట్లలో నాకు పర్సనల్గా మన ప్రమాణ స్వీకార మహోత్సవం 2 లక్షల మంది విచ్చేసి, మరి ఆ జోష్లో మన పవర్ స్టార్ గాలి ఎంత వేగంగా వీచిందంటే నిశ్శబ్దం యొక్క ప్రతిధ్వని ఎలా ఉంటుంది? పవర్ స్టార్ లాగా ఉంటుంది, గెలుపు లాగా ఉంటుంది. ఎంత కామ్గా ఉంటే అంత ప్రతిధ్వని వస్తుంది అని ఎంత కష్టపడి ఆ విజయాన్ని సాధించారో. ప్లస్ ఆ వేదిక మీద నిన్న మొన్న మనం చూసాం, అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు మనందరిలో ఒక ఆనందం, మనం గెలిచిన ఫీలింగ్ వచ్చిందా లేదా? ఖచ్చితంగా ఆ గెలుపు మనది అన్న ఫీలింగ్ తీసుకొచ్చిన మన పవర్ స్టార్ కి హార్టీ కంగ్రాచులేషన్స్.